ఒకప్పటి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పటి పద్మనాభరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు మరో లెటర్ రాశారు. అప్పుడప్పుడు లేఖల ద్వారా తన అభిప్రాయాలు, సూచనలు, హెచ్చరికలు తెలిపే ఆయన ఈసారి చంద్రబాబుకు ఓ ప్రపోజల్ పెట్టారు. పార్టీలు వేరైనా పాత రోజుల్లాగా కలిసి ఉందామని, హుందాగా రాజకీయాలు చేద్దామని ప్రతిపాదించారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రాజకీయాలు హుందాగా నడిపారని, ఇప్పటిలా వ్యక్తిగత దాడులకు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదన్నారు. మళ్లీ అప్పటి రాజకీయాలు చేయాలని సూచించారు. ముద్రగడ తనను తాను చంద్రబాబుకు పాత మిత్రుడని పరిచయం చేసుకున్నారు. 1999 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబుతో కలిసి పనిచేశానని, అందుకే పాత మిత్రుడినంటున్నానని చెప్పుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ధోరణి ఇలా ఉండేది కాదని, రెడ్ బుక్ రాజ్యాంగం అప్పట్లో అమల్లో లేదని, పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధించలేదని చెప్పారు. ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో ప్రతి నిమిషం కేసులు పెట్టి వేధించే కార్యక్రమం తీసుకోవడం తనకు బాధగా ఉందన్నారు. లోకేష్ చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు ముద్రగడ. అంతటితో ఆగకుండా అమావాస్య తర్వాత పౌర్ణమి, పౌర్ణమి తర్వాత అమావాస్య ఎలా వస్తాయో అలాగే జగన్ కూడా అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పుడు చేస్తున్న దానికి ప్రతీకారంగా ఆయన కూడా ఇలాగే నడుచుకుని విశ్వరూపం చూపిస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రశాంతంగా ఉన్నా దెబ్బతిన్న వారు ఊరుకోరని, వాళ్లు కసి, కక్ష తీర్చుకునేందుకు జగన్పై ఒత్తిడి చేస్తారని, కాబట్టి జరిగే ప్రమాదాన్ని గుర్తించి సంయమనం పాటించాలని సూచించారు. దీంతో ముద్రగడ రాసిన ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయంగా వేధింపులు అన్నవి మంచి రాజకీయం కాదని, గతంలో ఎప్పుడూ ఇలాంటివి లేవని చెప్పడం చూసి గత 5 ఏళ్లు జరిగిందేంటని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. ఇక తమ రోజుల్లో అంతా స్నేహభావంతో ఉండేవారంటూనే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారన్నట్టుగా మాట్లాడారు. అంటే జగన్ మళ్లీ సీఎం అవుతారని ముద్రగడ ఈ లేఖలో చెప్పారని అంటున్నారు. రాజకీయాల్లో ఓడలు బళ్ళవుతాయని, బళ్ళు మళ్లీ ఓడలవుతాయని చెబుతారు. మరి రాజకీయంగా ఎన్నో చూసిన ముద్రగడ ఏపీ పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ జోస్యం చెప్పారా అన్నది చర్చకొస్తోంది. ఏది ఏమైనా జగన్ మళ్లీ సీఎం అంటూ పెద్ద ఆయన చెప్పిన ఈ మాటలు ఏపీ పాలిటిక్స్లో చర్చకు దారితీశాయి. అసలు ప్రస్తుతం ముద్రగడ పరిస్థితి ఏంటని ఆయనకే దిక్కులేదని, కానీ జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.